ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన కెరీర్ పీక్స్లో ఉంది. అమ్మడు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతోంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో యానిమల్ మూవీతో బంపర్ హిట్ కొట్టిన రష్మిక ఈ ఇయర్ ఎండింగ్లో పుష్ప 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా అదరగొట్టేసింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో రష్మిక డైలాగ్స్ థియేటర్లో ఓ రేంజ్లో పేలాయి. దీంతో పుష్ప 2 సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అయితే లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక్కడు పోకిరి సినిమాల విషయంలో కన్ఫ్యూజ్ అయింది. ఈ విషయం అమ్మడికి కాస్త ఆలస్యంగా తెలియటంతో మహేష్ బాబు ఫ్యాన్స్కి సారీ చెప్పింది. ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా విజయ్ నటించిన గిల్లీ అని, ఈ చిత్రం తెలుగులో మహేష్ నటించిన పోకిరి సినిమాకు రీమేక్ అని చెప్పుకొచ్చింది. కానీ గిల్లీ సినిమా పోకిరి రీమేక్ కాదు, ఆ సినిమా ఒక్కడు రీమేక్గా తెరకెక్కింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవటంతో రష్మిక వెంటనే సారీ చెబుతూ ట్వీట్ వేసింది. గిల్లీ సినిమా పోకిరి రీమేక్ కాదు, మహేష్ ఒక్కడు రీమేక్ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందించిన రష్మిక, అవును తెలుసు, సారీ, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నా రే ఒక్కడు సినిమా గిల్లీ అని, పోకిరి సినిమా పోకిరి అని. ఇక నాకుందులే అనుకున్నా, సారీ తప్పు జరిగింది. కానీ వారు నటించిన అన్ని సినిమాలు నాకిష్టమే అంటూ రాసుకొచ్చింది రష్మిక. ఏదేమైనా రష్మిక మాత్రం పుష్ప 2 సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తోందని చెప్పాలి.